ముఖ్యమంత్రి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, మనం లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. నిన్న ఈవినింగ్ అల్లు అర్జున్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. నాకు ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, అసలు వీళ్ళు అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టారేమో అని నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 7ంటికి పిలిచారనమాట, ప్రెస్ మీట్ ఉంటుందని. కాకపోతే నేషనల్ వైడ్గా న్యూస్ ఛానల్స్ కూడా వచ్చినాయి, అలాగే లోకల్ వైడ్ న్యూస్ ఛానల్స్ వచ్చినాయి. 7ంటికి పెట్టాల్సిన ప్రెస్ మీట్ 8ంటికి పెట్టారు. అల్లు అర్జున్ గారు వచ్చి మాట్లాడుతూ, నేను ఇప్పుడు ఏది మాట్లాడినా నాకు అది తర్వాత రిస్క్ అవుద్ది, సో నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను, ప్రతిదీ ప్రిపేర్ అయ్యి కొన్ని అడ్వైజులు తీసుకొని వాళ్ళ లీగల్ ద్వారా కొన్ని మ్యాటర్ రాసుకొని వచ్చినట్టు నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆయన పేపర్ చూస్తూనే మాట్లాడారు అనమాట. కాకపోతే ఆయన చాలా టెన్షన్గా అయితే ఉన్నట్టయితే మనకైతే ఆ ప్రెస్ మీట్లో అయితే కనిపించింది. అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఏంటంటే, తను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని, నెక్స్ట్ ఏమో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారని, అలాగే 22 సంవత్సరాల నుంచి నేను ఒక గుడ్ విల్ నాకంటూ నేను క్రియేట్ చేసుకున్నాను, అది మొత్తం ఒక్క నైట్లో చెడిపోయిందని చెప్పి అల్లు అర్జున్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదంతా రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి అయితే మాట్లాడడం జరిగిందనమాట. అక్కడైతే ఏం లేదు, అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్పారంటే, అక్కడ తొక్కిసలాట జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారి దగ్గరికి ఏదైతే డిఎస్పి ఫస్ట్ వెళ్ళి ఇలాగైతే చెప్పడం జరిగింది, బయట లా అండ్ ఆర్డర్ అయితే కంట్రోల్లో లేదు, మీరు మాత్రం అర్జెంటుగా థియేటర్ నుంచి అయితే వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు అయితే హెచ్చరించారు. అయినా సరే అల్లు అర్జున్ గారు అయితే మాట వినలేదన్నమాట. నేను సినిమా అయ్యాక వెళ్తాను, ఇక్కడే ఉంటాను అని చెప్పారు. అదే మిస్టేక్ అయింది అల్లు అర్జున్ గారికి. అసలు అల్లు అర్జున్ గారికి అక్కడ పర్మిషన్ లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తుంది. దానికి కౌంటర్గా కూడా అల్లు అర్జున్ గారు అయితే కొన్ని మాటలు అయితే చెప్పారు. మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో దాని కౌంటర్గా చెప్తుంది ఏంటంటే, నేను ఫస్ట్ థియేటర్కి వెళ్ళాను, నేను థియేటర్కి వెళ్ళంగానే అక్కడ గేట్లు తీయంగానే పోలీసులే నాకు ఎంట్రీ దగ్గర కనబడ్డారు. సో నేను థియేటర్ వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని ఉంటుంది అని నేను అనుకున్నాను అని చెప్పారనమాట. నెక్స్ట్ పోలీసులు నా దగ్గరికి వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోండి, పర్మిషన్ లేదు అని కూడా నాకు చెప్పలేదు. నేను వాళ్ళు అలాగేమనలేదు కదా, నేను పర్మిషన్ ఉందా లేదా అనేది ఏం చూసుకోలేదు, నేను లోపలికి వెళ్ళిపోయాను. సో నాకు ఇలా బయట జరిగిందని చెప్పి యాక్సిడెంటల్గా ఒక రేవతి గారు అనే మనిషి చనిపోయిందని కానీ నాకైతే తెలియదు. నాకు ఒకవేళ తెలుసుంటే నేను మా పిల్లాడిని కూడా థియేటర్లో వదిలేసి సినిమా అయ్యాక రా అని చెప్పానని చెప్పి నేను నా వైఫే కారెక్కి వెళ్ళిపోయామని చెప్పి అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది. మనకి బయటకు వచ్చినప్పుడు కూడా అల్లు అర్జున్ గారే కనిపించారు. సో అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి కరెక్ట్ అనేది కోర్టే నిర్ణయించుద్దేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కాయిన్కి ఒకవైపే చూస్తున్నాం అనమాట. అంటే నాణ్యానికి హెడ్ అంతా చేసినప్పుడు అయితే హెడ్ పడాలి, లేకపోతే టైల్ పడాలి, రెండూ పడదు. కాబట్టి మనకి ఇద్దరిలో ఎవరిది న్యాయం అన్యాయం అనేది కోర్టే తేల్చుద్ది, అంటే అక్కడ ఉన్న ప్రూఫ్లను బట్టి. సో అల్లు అర్జున్ గారికి పోలీసులు వెళ్ళి చెప్పినట్టు మనకి సాయంత్రం మళ్ళీ పోలీసులు ఒక వీడియో అయితే క్లిప్ అయితే వదిలేరు. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అల్లు అర్జున్కి అయితే మొత్తం నెగిటివ్ అయిందనమాట. ప్రతి దగ్గర అబద్ధాలు చెప్తున్నట్టు అల్లు అర్జున్ గారు నేను సినిమాలో లేను, జస్ట్ 40 మినిట్స్లో వెళ్ళిపోయాను నన్ను, అక్కడ జాతర సీన్లో ఏమో అల్లు అర్జున్ గారు ఉన్నట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. నెక్స్ట్ ఏమో అల్లు అర్జున్ గారేమో నేను ఎటువంటి సెలబ్రేట్ అయితే చేసుకోలేదు, నాకు ఇలా రేవతి అనే పర్సన్ చనిపోయిందని, ఒక బాబు సీరియస్గా ఉందని, కోమాలో ఉన్నాడని నాకైతే తెలియదు, తెలిసిన తర్వాత నుంచి నేను ఎటువంటి సెలబ్రేషన్స్ అయితే చేసుకోలేదన్నాడు. కానీ ఈ వీడియో అయితే అల్లు అర్జున్ గారిని అయితే ఎక్కడికక్కడ ఆయన గొయ్య ఆయనే తవ్వుకున్నారనమాట. నెక్స్ట్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఆయన మాట్లాడవలసిన ఇష్యూ ఏంటో కూడా అది మాట్లాడకుండా ఎలాంటిదంటే, నేను తెలుగు సినిమా స్థాయిని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఈ సక్సెస్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి, అక్కడ ఆయన వెళ్ళిన జైలుకి ఏ పని మీద జైల్లో పెట్టారు ఏంటి అనేది అల్లు అర్జున్ గారు అయితే ఏమీ
ఆలోచించట్లేదు. అలాగే అల్లు అరవింద్ గారు కూడా అదే అంటున్నారు. మా అబ్బాయి వాళ్ళ కోసం నేను చాలా బాధపడుతున్నాను అని అంటున్నారు. కాదంటలేదు. మరి అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత బాధపడతారు అనేది అల్లు అరవింద్ గారు అయితే ఆలోచించాలి. మా అబ్బాయి ఇలాగ ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంత సక్సెస్ ఇచ్చాడు తెలుగు ఇండస్ట్రీకి ఆల్ ఓవర్ ఇండియా, నార్త్లో కూడా మా వాడు మంచి సక్సెస్ కొట్టాడు. కానీ మీరు ఇస్తున్న గౌరవం ఇదా అని చెప్పి అల్లు అర్జున్ గారి గురించి అల్లు అరవింద్ గారు మాట్లాడటం అయితే నాకైతే నచ్చలేదు. వీళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారు అయితే నెగిటివ్ అయితే అయిపోయారు. మొన్నటి వరకు ఒక లెక్క ఆలోచించారు, కానీ ఎప్పుడైతే ఈ వీడియోస్ ఇవన్నీ వచ్చినాయి అప్పటి నుంచి అల్లు అర్జున్ గారు అయితే నెగిటివ్ అయితే అయిపోయారు అనమాట. సో చూడాలి కోర్టులో న్యాయం ఎవరికి దొరుకుద్ది, ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అనేది కోర్టే తేల్చుద్ది అని చెప్పి మనమైతే వెయిట్ చేయాలి. సో నా ఛానల్లో చిన్న చిన్న అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జయకృష్ణ.